హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. మన టీమ్ వైజ్ ఆక్షన్ స్ట్రాటజీలో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడదాం. పర్ఫార్మెన్స్లో అయితే వాళ్ళు లీస్ట్లోనే ఉన్నారు గత 10 సీజన్లుగా అని చెప్పుకోవచ్చు. ఒకసారి 2014లో లాస్ట్ టైం 10 సీజన్ల క్రితం వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. ప్రతి ఆక్షన్లో మినీ ఆక్షన్ కావచ్చు, మెగా ఆక్షన్ కావచ్చు, పెద్ద అమౌంట్తో వెళ్తారు కానీ సరిగ్గా టీం పిక్ చేయరు. కానీ ఈసారి వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దే హ్యావ్ ది సర్వీసెస్ ఆఫ్ దర్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ గతంలో కూడా మెగా ఆక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి టీంని సెట్ చేయగలిగాడు. ఈసారి వీళ్ళ దగ్గర అమౌంట్ ఉంది, ఎవరి దగ్గర లేనంత 110 కోట్లు ఉంది. నెక్స్ట్ బెస్ట్ 83 crores ఫర్ ఆర్సీబీ. సో వాళ్ళకి వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక ఎంత నా లెక్క ప్రకారం 27.5 crores డిఫరెన్స్ ఉంది. సో వాళ్ళు ఒక హెడ్ స్టార్ట్ ఉంది. మామూలుగా రేసుల్లో మనం చూస్తాం కదా, లాంగ్ డిస్టెన్స్, మిడిల్ డిస్టెన్స్ రేసులు లాస్ట్లో ఉండేవాళ్ళు చాలా ముందు నుంచి స్టార్ట్ అవుతారు. హెడ్ స్టార్ట్తో స్టార్ట్ అవుతున్నారు. ఈసారి తప్పులు చేయరు. మంచి టీంని వీళ్ళు సమకూర్చుకునే అద్భుతమైన గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఈసారి కూడా మంచి టీం తీసుకోకపోతే పంజాబ్ కింగ్స్ని ఎవ్వరు కూడా సేవ్ చేయలేరు. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఇప్పుడున్న ఆ అమౌంట్తో అత్యంత ధనవంతులుగా ఒక అంబానీ లెవెల్లో, అంబానీ టీం కాదు కానీ అంబానీ లెవెల్లో వెళ్తున్నారు కాబట్టి ప్రీతి జింటా టీం, వీళ్ళు బెస్ట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే బెస్ట్ పర్ఫార్మర్స్, నాట్ బిగ్ నేమ్స్, బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరైతే ఐపీఎల్లో పర్ఫామ్ చేశారో వాళ్ళ కోసం వెళ్ళడానికి వీళ్ళకి అద్భుతమైన అవకాశం ఉంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో, ఆక్షన్లో మార్కీ ప్లేయర్స్లో ఎవరు వస్తారో అది కూడా చాలా ఆక్షన్లో మీరు అనుకున్నట్టుగానే జరగదు అంతా. సో కానీ ప్లాన్ బీలో కూడా మంచి మంచి ప్లేయర్స్ని పెట్టుకునే అవకాశం ఉంది. సో అది వీళ్ళ పరిస్థితి. ఇద్దరిని రిటైన్ చేసుకున్నారు. ప్రభ్సిమ్రన్ సింగ్ సర్ప్రైజ్ రిటెన్షన్. ఎందుకంటే నేను అశుతోష్ శర్మ కానీ, ఆర్ఎస్ బరార్ కానీ వెళ్తా, హెచ్ఎస్ బరార్ కానీ, హర్ప్రీత్ బ్రార్ గాని కోసం వెళ్తారు అనుకున్నాను నేను. కానీ వీళ్ళు ప్రభ్సిమ్రన్ సింగ్ ఎందుకంటే 2 సీజన్లో కూడా అతను ఓపెన్ చేశాడు, ఫుల్ అన్ని మ్యాచ్లు ఆడాడు. 150, లాస్ట్ టైం అయితే 157 అంత స్ట్రైక్ రేట్, బాగా పర్ఫామ్ చేశాడు. 250 లాస్ట్ సీజన్లో. కానీ ప్రతిసారి క్విక్గా రన్స్ చేశాడు ఓపెనర్గా. పవర్ ప్లేలో బాగా ఆ పవర్ ప్లేలో చూపించాల్సిన ఆ అర్జెన్సీ, ఆ అగ్రెషన్ చూపించాడు కాబట్టి అతను రిటైన్ చేసుకున్నారు. అండ్ ఇది సడ్డా పంజాబ్, పక్కా పంజాబీ ప్లేయర్. అండ్ శశాంక్ సింగ్ లాస్ట్ ఇయర్ అది హియాడే బ్రేక్అవే సీజన్. సో అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి శశాంక్ సింగ్ చేస్తున్నా. దట్ ఇస్ నో బ్రెయిన్. అతను 4 కోట్లు ఒప్పించడం గొప్ప విషయం. ఎందుకంటే 5 కోట్లు ఇచ్చారు, ఓకే, బట్ స్టిల్ 5 కోట్లు కూడా అతను ఆక్షన్లోకి వెళ్ళి ఉంటే 10 కోట్ల దాకా వెళ్ళి ఉండవు. ది వే హీ పర్ఫార్మ్ లాస్ట్ సీజన్. సో వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే మొత్తం అంటే సే ప్రభ్సిమ్రన్ ఇస్ ఓపెనర్ అండ్ శశాంక్ సింగ్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 6. మిగతా అన్ని స్లాట్స్, మిగతా అంటే 2 తప్ప మిగతా 10 స్లాట్స్ ఫిల్అప్ చేసుకోవాలి. సో బట్ ది ఫీల్డ్ ఈజ్ వైడ్ ఓపెన్ ఫర్ దెమ్. బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, మరి ఏం చేస్తారని చూద్దాం. నేను మిగతా వాళ్ళ కాకుండా నేను స్లాట్ వైజ్ చెప్తాను. ఓపెనర్ స్లాట్కి వీళ్ళకి ఎవరు కావాలి? ప్రభ్సిమ్రన్ ఉన్నాడు. ప్రభ్సిమ్రన్ కీపింగ్ కూడా చేయగలరు, కానీ కీపర్ కోసం వెళ్తారు, వీళ్ళు వేరే కీపర్ కోసం వెళ్తారు. ప్రభ్సిమ్రన్ చేతి కీపింగ్ చేయించుకోవచ్చు. సో ప్రభ్సిమ్రన్ ఉండగా దే కెన్ గో ఫర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్ట్, ఫిల్ సాల్ట్. ఎక్స్ప్లోజివ్ ఆర్డర్ లాస్ట్ సీజన్లో పర్ఫామ్ చేశారు. ఇద్దరు కూడా పర్ఫామ్ చేశారు. సో ఇద్దరికి కూడా పెద్ద అమౌంట్ పెట్టి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. లేకపోతే థర్డ్ చాయిస్ విల్ బి జాస్ బట్లర్, హూ కెన్ ఆల్సో కీప్ వికెట్స్, ఆర్ యాజ్ హీ కెన్ బ్యాట్ యాజ్ ఏ ఓపెనర్, స్పెషలిస్ట్ ఓపెనర్. సో ఈ ముగ్గురులో ఒకరిని ఓపెనర్గా వెళ్తారు. నెంబర్ 1 స్లాట్లో ఈ ముగ్గురు పేర్లు నేను అనుకుంటున్నాను. 2లో ప్రభ్సిమ్రన్ సింగ్, ఐ నాట్ గోయింగ్ టు డిస్టర్బ్ హిమ్. 3లో క్యాప్టెన్ కూడా కావాలి. క్యాప్టెన్ కావాలి కాబట్టి రిషబ్ పంత్ కోసం వీళ్ళు వెళ్ళినంత గట్టిగా ఎవరు వెళ్ళరు. రిషబ్ పంత్ కోసం ఆర్సీబీ వీళ్ళు పోటీ పడతారు. రిషబ్ పంత్ కోసం మన గుజరాత్ టైటన్స్లో చెప్పుకున్నాం, అన్ని చాలా టీమ్స్ వెళ్తాయి. కేకేఆర్ వెళ్తుంది, సిఎస్కే కూడా ట్రై చేస్తుంది. సో వీళ్ళందరూ వెళ్తారు. బట్ ఐ థింక్ రిషబ్ పంత్ కోసం వీళ్ళు వెళ్తారు, పక్కాగా వెళ్తారు. రిషబ్ పంత్ని దక్కించుకుంటారు 99% అనుకుంటు, 90% పోనీ 85% వేసుకోండి. 85% రిషబ్ పంత్ ఈ టీంకే వస్తాడు. ఎందుకంటే రికీ పాంటింగ్తో అతనుకున్న ఆ ఈక్వేషన్. సో రికీ పాంటింగ్ డెస్పరెట్లీ వాంట్ హిమ్ టు బీ ఇన్ దిస్ టీమ్. అందుకని అతను బయటకు వచ్చాడని కూడా మనకు వార్తలు వచ్చినాయి. సో పంత్ లేకపోతే ఇషాన్ కిషన్ వెళ్తారు. నెక్స్ట్ బెస్ట్ ఇషాన్ కిషన్, సిమిలర్ స్కిల్ సెట్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అండ్ కీపర్, అలాగే క్విక్గా రన్స్ చేస్తాడు. సో ఇది నెంబర్ 3లో పంత్ ఆర్ ఇషాన్ కిషన్. 2 తప్ప నేను 3వ పేరు చెప్పట్లేదు. నెంబర్ 4లో ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్, ఫారిన్ ఆల్రౌండర్ అనుకుంటున్నాను నేను. అంటే నెంబర్ 4లో కాకపోతే నెంబర్ 5లో ఆడొచ్చు. దాంట్లో చాయిసెస్ ఎవరు? స్టాయినిస్, బికాజ్ ఆర్సీ కనెక్షన్. స్టాయినిస్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఢిల్లీ.
స్టాయినస్, శామ్ కరన్, మ్యాక్స్వెల్ మంచి ఫామ్లో ఉన్నాడు, మళ్ళీ మొన్న ఆస్ట్రేలియాని గెలిపించాడు. లియామ్ లివింగ్స్టన్ అయితే వీళ్ళు ఆర్టీఎం కూడా యూజ్ చేసుకోవచ్చు. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర ఇలాంటి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ని, శామ్ కరన్ ఐ థింక్ ఈజ్ బౌలింగ్ ఆల్రౌండర్, బట్ స్టిల్ ఒక ఆల్రౌండర్ని వీళ్ళు ఫారిన్ ఆల్రౌండర్ కోసం వెళ్తారు. దాంట్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ అంతా వీళ్ళే కదా. ఫారిన్ ఆల్రౌండర్ నాకు తెలిసి బెస్ట్ ప్లేయర్స్ వీళ్ళే ఆల్రౌండర్స్లో. వీళ్ళలో ఒకరిని వీళ్ళు తీసుకునే అవకాశం నాకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 5లో వాళ్ళకి ఒక ఇండియన్ బ్యాటర్ కావాలి. మిడిల్ ఆర్డర్లో తక్కువ ఉన్నారు చాయిస్. నాకు కనిపించే పేర్లు అయితే వెంకటేష్ గారు, నితీష్ రాణా, చాలా ఇద్దరిలో ఒకరిని వీళ్ళు దక్కించుకోవచ్చు వీళ్ళకి కొన్ని అమౌంట్తో. ఎందుకంటే కేకేఆర్కి ప్లేయర్స్ వాళ్ళు, కేకేఆర్ దగ్గర ఆర్టీఎం లేవు కదా. సో ఒకటి ఉందా, మేబీ ఒకటి ఉందా, బట్ స్టిల్ వాళ్ళిద్దరిలో ఒకరిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. సో దే కెన్ ఈజీలీ గెట్ వన్ ఆఫ్ ది టూ. బోత్ ఆర్ పర్ఫార్మర్స్ ఇన్ ఐపీఎల్. సో వీళ్ళకి ఉన్న డబ్బుతో వాళ్ళు పర్ఫార్మెన్స్ తీసుకుంటారు. 6లో శశాంక్ సింగ్ ఆల్రెడీ ఉన్నాడు, సో అక్కడ వాళ్ళు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. 7లో అశుతోష్ శర్మ కోసం వెళ్తారు వీళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళిద్దరు శశాంక్, అశుతోష్ బాగా పర్ఫామ్ చేశారు. అశుతోష్ మీద వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే 2 అన్క్యాప్డ్ ఆర్టీఎంస్ని వాళ్ళు ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి దే కెనాట్ యూస్ ఆర్టీఎం ఫర్ అశుతోష్ శర్మ. బట్ అశుతోష్ శర్మ కోసం వెళ్తారు వాళ్ళు అనుకుంటున్నాను. లేకపోతే ఇన్ కేస్ అన్ఏబుల్ టు గెట్ ఇన్ మహిపాల్ లోమ్రోర్ ఇక్కడైనా ఆడొచ్చు, లేకపోతే మనం అనుకున్నట్టుగా నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్తో పాటు అక్కడైనా ఆ బ్రాకెట్లో వేయచ్చు. మొన్న ట్రిపుల్ సెంచరీ చేశాడు, అంతకుముందు హైదరాబాద్ మీద ఒక సెంచరీ చేశాడు. సో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆల్సో ఈ డిడ్ వెల్ ఫర్ ఆర్సీబీ అండ్ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్. ఐ కెన్ గివ్ యూ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో మహిపాల్ లోమ్రోర్ ఈజ్ అనదర్ చాయిస్. సమీర్ రిజ్వీ పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు చెన్నైలో, బట్ హీఈస్ డూయింగ్ వెల్ డొమెస్టిక్ యూపీ లీగ్లో వాటిలో పర్ఫామ్ చేస్తున్నాడు. వీళ్ళు కాకుండా ఫారిన్ ప్లేయర్స్ కూడా కొంతమంది పెట్టుకోవచ్చు. వీళ్ళు అంటే పైకి కిందకి చేయొచ్చు కదా. టిమ్ డేవిడ్ కానీ డేవిడ్ మిల్లర్ కానీ వీళ్ళందరూ కూడా మంచి ఫినిషర్స్గా ఉండే అవకాశం. సో ఇలాంటి ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్తో దే కెన్ ఆల్వేస్ గో ఫర్ ది బెస్ట్ అవైలబుల్ ప్లేయర్స్. నెంబర్ 8లో నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఒక ఇండియన్ స్పిన్ బౌలర్ కోసం వెళ్తారు. ఇండియన్ స్పిన్ బౌలర్ కావాలి కదా వీళ్ళకి, ఇద్దరు కావాలి ఇండియన్ స్పిన్ బౌలర్. దాంట్లో ఒకరు ఆల్రౌండర్, ఇండియన్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళ ఛాయిసెస్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్, కృణాల్ పాండ్యా ప్లస్ వాళ్ళ హెచ్ఎస్ బ్రార్, వాళ్ళ హర్ప్రీత్ సింగ్ బ్రార్. ఈ ముగ్గురులో ఒకరి కోసం వెళ్తారు. మోస్ట్లీ వాషింగ్టన్ సుందర్ కోసం వీళ్ళు గట్టిగా వెళ్ళచ్చు. వాషింగ్టన్ సుందర్ డెఫినెట్లీ ఇప్పుడు అతనున్న ఫామ్లో అతనికి మంచి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. సో వాషింగ్టన్ సుందర్ కోసం వెళ్తారు వీళ్ళని అనుకుంటున్నాను. ఇక నెంబర్ 10 అనేది వీళ్ళకి నా దృష్టిలో ఫాస్ట్ బౌలింగ్ స్లాట్ ఫర్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. నేను ఒక్కరిని చెప్తున్నాను, కానీ ఈ ఒక స్లాటే చెప్తున్నాను. నెంబర్ 9 ఒక స్లాటే చెప్తున్నాను నేను, కానీ ఇద్దరిని కూడా తీసుకోవచ్చు. ఇద్దరు మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ తీసుకోవచ్చు. దాంట్లో వీళ్ళు దే విల్ డెఫినెట్లీ గో ఫర్ టాప్ ఫాస్ట్ బౌలర్స్ ఇన్ ది ఆప్షన్ లైక్ స్టార్క్, రబాడా, జోఫ్రా ఆర్చర్. ఇలాంటి టాప్ 3 ఫాస్ట్ బౌలర్స్లో ఒకరిని తగ్గించుకునే అమౌంట్ ఉంది వీళ్ళకి. సో అన్నీ అలా కాకపోవచ్చు, కానీ మోస్ట్లీ ఇలాగా వీళ్ళకి ఆ చాయిస్ ఉంది. తర్వాత హర్షదీప్ సింగ్ కూడా వీళ్ళు ఒక స్లాట్, నేను ఇంకెవరి పేరు చెప్పట్లేదు, నెంబర్ 11లో హర్షదీప్ అన్నాను, నెంబర్ 11 అంటున్నాను నేను యాక్చువల్గా. హర్షదీప్ సింగ్ కోసం వీళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. హర్షదీప్ సింగ్ ఆర్టీఎం యూజ్ చేసే దాంట్లో వాళ్ళకి ఎన్ని ఆర్టీఎం, 4 క్యాప్డ్ ఆర్టీఎంస్ ఉన్నాయి. హర్షదీప్ కోసం ఖచ్చితంగా వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తారు. హీ హాజ్ పర్ఫార్మ్ వెల్, హీ ఈజ్ డూయింగ్ వెల్ ఫర్ ఇండియా. వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఈజ్ ఎ సర్దా పంజాబీ, ఈజ్ అన్ ఐకానిక్ పంజాబీ ప్లేయర్. వీళ్ళు ఎప్పుడు మిగతా టీమ్స్ అందరికంటే కూడా వీళ్ళ దాంట్లో ఆ పట్కాలు ఎక్కువ కనిపిస్తాయి. అంటే సర్దార్జీలోనే కాదు, పంజాబీస్ కోసం వీళ్ళు వెళ్ళే టీం ఇది. సో డెఫినెట్లీ దే విల్ గో ఫర్ హర్షదీప్ సింగ్. సో అక్కడ నెంబర్స్ 11 ఇస్ సార్టెడ్. దాంట్లో నేను ఇంకా వేరే పేరు చెప్పట్లేదు. నెంబర్ 10లో మరొక ఇండియన్ పేస్ బౌలర్, దానికి హర్షల్ పటేల్. అతని మీద కూడా ఆర్టీఎం వాడుకోవచ్చు. హర్షల్ పటేల్ ప్లేడ్ ఫర్ దిస్ టీమ్ లాస్ట్ సీజన్. మహమ్మద్ షమి, సిరాజ్, మోస్ట్లీ వాళ్ళు దే మైట్ గో ఫర్ హర్షల్ పటేల్ అని అనుకుంటున్నాను నేను. హర్షల్ పటేల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో అది పరిస్థితి. రబాడా కూడా దే కెన్ ఆల్సో యూజ్ ఆర్టీఎం. నెంబర్ 12లో ఇండియన్ స్పిన్నర్. 12 అంటే అదే బ్యాటింగ్ పెద్దగా చేయడు, బట్ ఈజ్ ఎ స్పిన్నర్. చహల్ కోసం వెళ్ళొచ్చు. ఇండియన్ స్పిన్నర్స్లో చహల్, రాహుల్ చహర్ ఆల్సో ప్లేడ్ ఫర్ దెమ్.
చహల్ కానీ రాహుల్ చహల్ అతను కూడా ఆర్టీఎం యూజ్ చేసుకోవచ్చు. యాడమ్ జాంపా, హసరంగా. సో వీళ్ళకి మంచి మంచి ఛాయిసెస్. సో బెస్ట్ ప్లేయర్స్ అందరి పేర్లు చెప్పాను నేను. సో దీంట్లో ఈ 12లో అందరికీ వాళ్ళు వాడుకోవచ్చు. ఆర్టీఎం విషయానికి వస్తే దే కెన్ యూజ్ ఆర్టీఎం ఫర్ హర్ష్దీప్, లియామ్ లివింగ్స్టన్, రబాడా, హర్షల్ పటేల్ ఇలాంటి వాళ్ళ కోసం వాళ్ళు ఆర్టీఎం వాడుకోవచ్చు. శామ్ కరణ్ కూడా వాడుకోవచ్చు ఆర్టీఎం. సో ఆర్టీఎంలో కూడా వీళ్ళకి బోల్డ్ అంత ఛాయిస్. సో ఆక్షన్లో ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ అవైటెడ్ పర్ఫార్మెన్స్ ఎవరిదంటే పంజాబ్ కింగ్స్. ఎందుకంటే ఆక్షన్లో కనుక బాగా పర్ఫామ్ చేస్తేనే మీరు మ్యాచ్లు కూడా గెలిచే అవకాశం ఉంటుంది, ట్రోఫీ కూడా గెలిచే అవకాశం. సో ఆక్షన్లో హాఫ్ ద బ్యాటిల్ ఈజ్ వన్. ఈసారి ఎలాంటి తప్పులు చేయరు. ఈసారి వీళ్ళకున్న బ్రహ్మాండమైన ఛాయిసెస్లో దే హవ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. నేను హర్షదీప్నే రిటైన్ చేసుకుంటారు అనుకున్నాను, బట్ దే నో దట్ దే కెన్ గో ఫర్ టు ఎనీ ఎక్స్టెంట్ టు హర్షదీప్ కోసం, పంత్ కోసం వీళ్ళు దే విల్ గో ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ అమౌంట్. పంత్, హర్షదీప్ కోసం వాళ్ళు ప్రైమ్ టార్గెట్స్గా ఉంటారన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. సో బౌలింగ్లో హర్షదీప్, బ్యాటింగ్లో పంత్ అండ్ కెప్టెన్ కూడా పంత్. సో ఇదే వాళ్ళు ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో వెళ్తారు. మిగతా దాంట్లో మనం చెప్పుకునే ఛాయిసెస్ అన్నిటికీ స్లాష్లు చెప్పాం. ఆ స్లాష్ల ప్రకారం వేరే వాళ్ళ కోసం వెళ్ళే అవకాశం ఉంది. అది సో లుకింగ్ ఇంప్రెసివ్. దే విల్ గెట్ ఏ గుడ్ టీమ్ దిస్ టైమ్. రికీ పాంటింగ్ మంచి టీం వాళ్ళకి అందించగలుగుతాడని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్ దమ్ హ్యావ్ ఏ గుడ్ టీమ్. ఎప్పుడు పంజాబ్ కింగ్స్ అంటే అట్టడుగు టీమ్గానే అనుకుంటారు. ఈసారి కనీసం వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి ఆశిద్దాం.